దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా మరి గత కొన్ని వారాలుగా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఎన్నెన్నో ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా దాని యొక్క కొనసాగింపుగా మరి అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఈ పరిశుద్ధ దినాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఒక విషయాన్ని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా, నీవు వాక్యానుసారమైనటువంటి సేవకుడు నడిపించే సంఘములో విశ్వాసిగా ఉంటే, వాక్యానుసారమైనటువంటి బోధ చేసే సేవకుని యొక్క సంఘములో విశ్వాసిగా ఉంటే నీవు దీవించబడతావు, నీ ఆధ్యాత్మిక జీవితం దీవించబడుతుంది. మారినటువంటి కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దేవుని యొక్క ఆత్మబోధ అక్కడ నీకు దొరుకుతుంది, నీ విశ్వాసం బలపడుతుంది, నీ కుటుంబం దీవించబడమే కాకుండా నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించబడుతూ ఉండడమే కాకుండా కుటుంబంలో ఉన్నవారందరూ దేవుని యొక్క రక్షణను కలిగి దేవుని విశ్వాసములో బలవంతులుగా ఉండగలరు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి మరి పరిచర్య చేసే సంఘాలలో మనం విశ్వాసులుగా ఉంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, పరసంబంధమైనటువంటి వాగ్దాన సంబంధమైన ప్రతి దీవెన మన జీవితాల్లో మనం పొందుకోగలం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి ఎటువంటి ప్రభు సేవకుని యొక్క సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి పేరు పెట్టి సుదీర్ఘంగా మరి ఈ ఆరాధనలో మీకు తెలియపరుస్తూ రావడం జరుగుతుంది. మరి ప్రాముఖ్యంగా మరి కడవర దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం, దుష్టకాలంలో ఉన్నాం, యుగ సమాప్తికి సమీపంలో ఉన్నాం, దేవుని యొక్క రాకడకు కూడా మనం సమీపంలో ఉన్నాం. కనుక మెలకు కలిగిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఆత్మీయ సిద్ధపాటును కలిగి ప్రియా దేవుని బిడ్డలారా, కలవరపరిచేటటువంటి వార్తలను మనం వింటూ ఉన్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునిలో స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగిస్తూ మన యొక్క నిరీక్షణను ఆయన యొక్క రాక ద్వారా శుభప్రదమైన నిరీక్షణగా మార్చేంత వరకు మనం ఆయనలో నమ్మకస్తులుగా ముందుకి మనం కొనసాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని తల వంచి నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరుంచి ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని కనపరచడానికి ప్రభువా మీరు మాకు ఇస్తున్న ప్రభువా ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. జరుగుతున్న ఈ ఆరాధన దీవించండి. మా ఈ ఆరాధన ప్రభువా మరి మేము షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులందరికీ మేలుకరంగా, దీవెనకరంగా ఈ ఆరాధన ఉండగలుగునట్లు మీ కృప దయచేయండి, కృప చూపించండి. వారి కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చమని, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఈ ఆరాధనను అనేకులకు దీవెనకరంగా మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చే ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి మన జీవానికి అధిపతి అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో మరి ఏకీభవిస్తూ ఆయనతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఎందుకంటే మనం తినే ఆహారాన్ని మనకు ఆరోగ్యంగా మార్చినటువంటి దేవుడు, పీల్చే గాలిని మనకు ఆరోగ్యకరంగా, త్రాగే నీరుని మనకు ఆరోగ్యకరంగా మార్చి మన ప్రయాణాలలో తన సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి పొంచి ఉన్నటువంటి అపవాది యొక్క మరి కీడుకరమైనటువంటి హానికరమైనటువంటి ప్రమాదకరమైన ప్రతి అపాయకరమైన పరిస్థితుల్లోంచి మనల్ని తప్పించి కాపాడి మన సజీవులుగా మనలను మన కుటుంబాలను ఉంచినటువంటి దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. ఈ వారమంతా కూడా ఆయన మన ఎడల చూపిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో ప్రభునామాన్ని మరి గణపరుస్తూ ఈ ఆరాధనలు ముందుకు వెళ్ళిపోదాం. ప్రభు చేసిన ప్రతి ఒక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తలపోసుకుంటూ మరి యథార్థమైన ఆరాధనను ఆయనకి మనం అర్పిద్దాం. రండి, సమయంలో ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రికి స్తోత్రములు, సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, నీ కృప వలనే మీ సజీవులముగా ఆరోగ్యవంతులముగా అయా మీ ఉన్నామందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నాతో పాటు కలిసి ఆరాధనలో నీ కృపను ధైర్యం జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని కనపరుస్తున్నాం. మా ప్రియులందరిపై నీ అభిషేకము దిగనమని వేడుకొనిచ్చున్నా. ప్రతి ఒక్కరిని తాకండి, అభిషేకించండి, ముట్టండి. ఆత్మపూర్ణులుగా మీ కృపలో వర్ధల చేయండి. వారు అర్పిస్తున్న ఆయా కృతజ్ఞతా స్తుతులను కూడా ఈ ఆరాధనలో స్వీకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీలే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ, నీచుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ కృప లేకపోతే మేము ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారం. నీ కృపను బట్టే మేము సజీవులముగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మేము ఉన్నాము నాయన. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండునని భక్తుడు తన పాటలో నిన్ను గణపరుస్తున్నట్లు నాయన. అయా, నిత్యమైన నీ దయను బట్టి, నిరంతరమైన నీ కృపను బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మా ఎడల మీరు చూపుతున్న నిరంతరమైన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడైన దేవుని, సర్వశక్తిమంతుడైన దేవుని, ఆయన మన ఎడల చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఆయన ఆరాధన చేసినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీవు నేను ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఎంతోమందిని ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆయుష్కు ముందే ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు. మరికొంతమంది ఆత్మహత్యలతో వారి జీవితాలు, మనశ్శాంతి లేక ఆత్మహత్యలతో వారి జీవితాలు ముగించబడుతూ ఉన్నాయి. మరికొంతమంది యాక్సిడెంట్ ప్రమాదాల్లో వారు మరణించడం జరుగుతుంది. కొంతమంది అనారోగ్యాల బారిన పడి వాటి నుండి విడుదల పొందలేక ప్రియా దేవుని బిడ్డలారా మరణించడం జరుగుతుంది. మరికొంతమంది ఏమండి బలవంతంగా చంపబడుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను గురించి మనం వింటూ ఉన్నాం. అంటే లోకంలో ఎక్కడ చూసినా మరణాల సంఖ్య, మరణ వార్తలను విస్తారముగా వింటున్న దినాల్లో మనం ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇటువంటి భయంకరమైన దినాలలో మనలను, మన కుటుంబాలను క్షేమకరమైన స్థితిలో ఉంచినటువంటి దేవుడు, సురక్షితమైన స్థితిలో ఉంచిన దేవుడు, సజీవులుగా ఉంచినటువంటి దేవుడు, ఆ దేవునికి మనం తప్పక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గనుక ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనందరం ఈ విధముగా మనల్ని పోషించిన దేవునికి, మనకు ఆరోగ్యం ఇచ్చిన దేవునికి, మన అక్కరలు తీర్చిన దేవునికి, మన మొరపెట్టగా జవాబిచ్చి తన సమాధానంతో మన కుటుంబాలను నడిపించిన దేవునికి, తన నెమ్మదితో మన కుటుంబాలను నడిపిస్తున్న దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఈ ఆరాధన ముఖ్య ఉద్దేశము ఇదే అని మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. నేను చాలా సందర్భాల్లో ఆరాధనలో చెప్తూ ఉంటాను, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మాటలు మనకి మేలు చేసేవిగా ఉన్నాయి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, దేవుని మాటలు నమ్మదగినవి. మనుషుల మాటలు మోసపూరితమైనవి, దేవుని మాటలు న్యాయమైనవి, అవి మనకి మంచి చేసేవి. కనుక దేవుని మాటల కొరకు మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలే మానసిక ధైర్యాన్ని, మానసిక నెమ్మదిని, మానసిక సమాధానమును మనకు దయచేసేవిగా ఉన్నాయి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆయన మాటల కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుంది. సమయంలో ఇవ్వబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను ఆయన యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా జాన్ బాబుని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పడుతూ ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. నీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించినందుకు, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మాతో పాటు ఏకమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలతో నీ దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరికి వారి సమస్యలని పరిష్కారాన్ని దయచేసి అద్భుత కార్యాలు వారి జీవితాలు మీరు జరిగించండి. ఈ ఆరాధన ద్వారా మహిమ పొందుకున్న దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు బలపడేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఎన్నో సందేహాలు, అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఎంతోమందికి మరి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం ద్వారా వారి ప్రశ్నలని జవాబు దొరికేలా, అంతేకాకుండా ఆత్మీయతలో స్థిరంగా బలపడేలా మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అద్భుతమైన విషయాల్ని నీ వాక్యం ద్వారా తెలుసుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముందు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని మరొకసారి మీ నిమిత్తమై మరి నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునికి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో
క్రొత్త బైబులు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఆత్మీయ సత్యాలను, వాస్తవ సత్యాలను, దైవ సత్యాలను, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ముందుగా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనమును మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి ఆ ఒక మూలవాక్య సువార్త వచనాన్ని ఈ సమయంలో నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగములో జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభు వారితో పాటు కలిసి సంపూర్ణ పరిచర్య చేయడానికి ఆయన యొక్క పిలుపుకు సంపూర్ణముగా విధేయత చూపి సంపూర్ణముగా లోబడి వారి యొక్క వృత్తులు, వారి యొక్క వలలు, వారి యొక్క జీవనాధారాలను విడిచిపెట్టి యేసును వెంబడిస్తూ ఆయనతో పాటు పరిచర్య చేయడానికి, ఆయనతో పాటు దేవుని రాజ్య ఆ ఒక సంస్థాపన చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని రాజ్య విస్తరణలో కలిసి పనిచేయడానికి ఆయన పిలుపు మేరకు శిష్యులు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఈ సందర్భంలో మరి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తూ ఈ ఆధ్యాత్మిక సందేశంలోకి వెళ్ళాలని ప్రభు సేవకనగా మరి నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా అయితే యేసు ప్రభు వారి యొక్క పిలుపు మేరకు వారు ఏం చేశారంట? తమ వలలు విడిచి ఆయన వెంబడించినట్లు వాక్యములో మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. అంటే యేసుక్రీస్తు పిలుపుకు తమ వలలు వారు విడిచిపెట్టి ఆయనని వెంబడించిరి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు సేవా పిలుపు ఉన్నవారు కానీ, ఆయన సేవను చేటకు సమర్పించుకున్నవారు కానీ, సమర్పించబడిన వారు కానీ సంపూర్ణ సేవకులుగానే ఉండాలి అని ప్రభు సేవకునిగా ఈ సందర్భ విషయాల ద్వారా నేను మరొకసారి తెలియపరుస్తున్నాను. సంపూర్ణ సేవనే చేయాలి, సంపూర్ణ ప్రభు సేవనే చేయాలి, దేవుని మీద ఆధారపడే సేవ చేయాలి, విశ్వాసముతోనే ప్రభు యొక్క సేవను చేయాలి. ఇది ప్రభు సేవను చేటకు సేవా పిలుపు ఉన్నవారు, ఆయన పిలుపుకు గౌరవమును విలువను ఇచ్చేవారు తక్షణమే చేయవలసినటువంటి పని అయ్యి ఉన్నది, లేక పనులై ఉన్నాయని తప్పక నేను ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అందుగురించి యేసు ప్రభువారు అంటున్నారు, ఏమంటున్నారంటే శిష్యులతో ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు. ప్రియులారా ఈ విషయాన్ని గమనించండి. అంటే ఆయనతో పాటు కలిసి ఆయన పరిచర్య చేయడానికి వచ్చిన శిష్యులకు ఆయన చెప్తున్నారు, ఏమంటున్నారంటే మరలా మీరు మీ వృత్తులతో సంబంధాన్ని కలిగి ఉండకుండా నాతో పాటు సంపూర్ణముగా మరి దేవుని పనిలో మీరు ఉండాలి అనే విషయాన్ని వారికి తెలియపరిచినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమైన దినాల్లో ఈ యొక్క మరి మాటలకు, ఈ యొక్క దేవుని మాటలకు విరోధంగా ఎంతోమంది ఏం చేస్తున్నారంటే ఒకవైపు ఉద్యోగాన్ని చేస్తూ ఇంకొక వైపు ప్రభు యొక్క సేవను చేస్తూ కొన్ని సంఘాలను స్థాపించి సంఘ కాపురులుగా చలామణి అవుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు చాలామంది రకరకాల మార్గాలను మరి ఏర్పరచుకుంటూ ఆ ఒక రీతిలో కూడా కొంతమంది ఉద్యోగాలు చేస్తూ పరిచర్యలు చేస్తూ మేము దేవుని పని చేసేస్తున్నామని వారు ఆత్మతృప్తికి, అంటే వారి యొక్క ఆత్మతృప్తి మేరకు పరిచర్యలు కొంతమంది చేస్తున్నారు. ఆ పరిచర్యలు వాక్య విరుద్ధమైనటువంటి పరిచర్యలని దేవుని యొక్క మరి వాక్యాన్ని ఆధారము చేసుకుని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. దేవుని పని చేయాలి, ఆత్మలను, నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలి, దేవుని యొక్క సువార్తను సకల జనులకు ప్రకటించాలి, అనేక సంఘాలను స్థాపించాలి, అనేక నశించిపోతున్న ఆత్మలను ప్రభు యొక్క పరిశుద్ధ ప్రజలుగా చేయాలి అంటే సంపూర్ణ సేవకులుగా, సంపూర్ణ పరిచర్యలో మనం ముందుకు వెళ్ళాలి తప్ప
ఎట్టి పరిస్థితుల్లో ఏమండి మరలా ఉద్యోగాన్ని చేసుకుంటూ ఏమండి మరి ఆ జీవనోపాధిని కొనసాగిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా ఇటువైపు మరలా సంఘాన్ని స్థాపించి సంఘ కాపురలాలుగా చలామణి అవ్వడం అది వాక్య విరుద్ధమైన పరిచర్య అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అది మరి దేవుని యొక్క వాక్య విరుద్ధమైన పరిచర్య. యేసు ప్రభువారు సంపూర్ణ పరిచర్య చేశారు. ఆయన పిలుపు మేరకు ఆయనకు లోబడి ఏమండి వృత్తులు విడిచి వచ్చిన ఆయన శిష్యులు కూడా సంపూర్ణ పరిచర్య చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మరి కొంతమంది కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రశ్నలకు కూడా జవాబులు ఇగో ఈ సమయంలో ఈ ఆధ్యాత్మిక సందేశం ద్వారా ప్రభు సేవకునిగా తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలు మరి తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ విషయాలు మరి ప్రాముఖ్యంగా ఏమంటే విశ్వాసులైన వారు తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ఈ విషయాలను ఎవరు తెలుసుకోవాలండి? విశ్వాసులైన వారు మరి ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నీవు సంపూర్ణ సేవకుని సంఘములో ఉంటే ఒకరోజు నువ్వు ఎత్తబడతావు. వాక్యానుసారమైన బోధన చేసే సంఘములో విశ్వాసిగా నువ్వు ఉంటే ఏమండి నీవు ఒక దినాన్ని ఎత్తబడతావనే సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ ఏమండి మరి వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో ఏమండి సంఘాలను గట్టి సంఘ కాపర్లుగా చలామణయ్యే ఉద్యోగస్తుల పాస్టర్ల సంఘాలలో నీ విశ్వాసిగా ఉంటే ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుందంటే ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి అనే పరిస్థితి ఎదురవుతుంది. ప్రియా దేవుని బిడ్డ అంటే సంపూర్ణ సేవకుల సంఘాల్లో వాక్యానుసారమైన సంఘాలు విశ్వాసులుగా ఉండేవారి యొక్క ఏమండి వారు ఎత్తబడతారు. ఇలాగా ఉద్యోగాలు చేస్తూ సంఘాలను నడిపించి వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో సంఘ కాపర్లుగా చలామణి ఏమండి దొడ్డిదారిలో సంఘ కాపర్లుగా చలామణి అయ్యేటటువంటి వారి యొక్క సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎత్తబడరని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా, ఏమండి ఇద్దరు తిరుగలి విసురుచుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, పొలములు ఇద్దరు పని చేస్తుంటుండగా ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఈ విడువబడిన వారు ఏమండి వాక్య విరుద్ధమైనటువంటి ఏమండి సేవకుల సంఘాలలో విశ్వాసులుగా వారే ఉద్యోగాలను చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా వారికి అనుకూలమైన ఏమండి వాక్యాలను బైబిల్లోంచి తీసుకొని బోధలు చేసే అలాంటి వాళ్ళ సంఘాలలో విశ్వాసులుగా ఉంటే మరి విడువబడేటటువంటి పరిస్థితిని ఒక విశ్వాసిగా నువ్వు ఎదుర్కొనవలసిన ఏమండి ఒక సందర్భం రాక తప్పదు. ఒక రోజును ఎదుర్కొనక తప్పదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి ఈ ఆధ్యాత్మిక సందేశంలో ఉన్నటువంటి లోతైన విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మన యొక్క ఆధ్యాత్మిక సందేశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి చాలా విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం. ఏటా విషయాలంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సంపూర్ణ సేవకులను సహితం సంపూర్ణ సమర్పణ కలిగిన సేవకులను సహితం ఏమండి మరి ఆ సేవకుని జీవితంలో ఏమండి మరి సహకారిగా ఉన్నటువంటి ఏమండి సహసేవకురాలు కొంతమంది ఉంటూ ఉంటారు. ఏమండి సేవకురాలైన వారు ఉంటూ ఉంటారు. వారు ఏం చేస్తూ ఉంటారంటే వారు కొన్ని పరిస్థితుల్లో నిలవలేక ఏమండి విశ్వాసంలో నిలవలేక సంపూర్ణ పిలుపు కలిగిన సేవకులు సంపూర్ణ పరిచయలో ముందుకు వెళ్తున్నప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేస్తూ వారిని ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల సమస్యలను వారికి చూపిస్తూ రకరకాల పరిస్థితులను చూపిస్తూ వీటిలో మరి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మనకి చాలా అవసరమని ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకుల విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి సేవకురాలైన వారు ఉన్నారు అనే విషయాలు మనం తెలుసుకుంటూ హవ్వను గురించి మరి చాలా విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే సేవకురాలను బట్టి కూడా సంపూర్ణ సేవకులైన వారు ఉద్యోగస్తులైనటువంటి పాస్టర్లుగా అంటే ఏమండి ఉద్యోగాలను విడిచి సంపూర్ణ పరిచర్యకు వచ్చిన వారు మరలా ఉద్యోగము చేస్తూ ఏమండి సంఘ సేవకులుగా చలామణి అయ్యేటటువంటి పరిస్థితికి ఏమండి దారితీసే పరిస్థితుల కారకులు ఎవరు అంటే ఏమండి మరి సేవకురాలు అని విషయాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అందులో భాగంగానే హవ్వ ఏమండి మరి దేవుని యొక్క మరి ఏ ఒక వృక్షఫలాలు దేవుడు తినొద్దన్నాడో ఆ వృక్షఫలాన్ని హవ్వ తిని తనతో పాటు తన భర్తకిచ్చి తన భర్త కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడానికి కారకురాలుగా హవ్వ అయ్యింది అనేటటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ ప్రియులారా ఏమండి కొంతమంది సంపూర్ణ సేవకుల ఏమండి జీవితాల్లో వారి యొక్క సంపూర్ణ సమర్పణను పాడు చేసేవారిగా ఏమండి కొంతమంది సేవకురాలు ఉన్నారు అనేటటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవడం జరిగినది. అలాంటి వారు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏటో అది కూడా నేను తెలియపరచడం జరిగినది. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని గత వారం
తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డారా, నిజమే, అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడో ఆ విషయాలన్నీ గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. ఒకవేళ ఆ ఒక ఆధ్యాత్మిక సందేశాలు ఎవరైనా ఒకవేళ చూడలేని వారిగా ఉంటే దయతో చూడండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని యొక్క వాక్యానుసారమైన ఆత్మీయతను కలిగి సంపూర్ణ సేవా సమర్పణలో సంపూర్ణ సేవకులుగా ముందుకు వెళ్తూ తద్వారా కలిగేటటువంటి నమ్మదగిన దేవుని నమ్మకమైనటువంటి ఆశీర్వాదాలు మెండుగా సంపూర్ణంగా మరి సంపూర్ణ పరిచయంలో ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కరు పొందాలని ప్రభు సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఒకవేళ మరి ఉద్యోగాన్ని విడిచి సంపూర్ణ పరిచయంలో కొనసాగుతూ మరలా భార్య చెప్పినటువంటి మాటలను బట్టి అవిశ్వాసులుగా మారి మరలా ఉద్యోగాలు చేస్తూ సేవను నడిపిస్తూ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న మరి ఉద్యోగాలు చేస్తూ సేవలు చేస్తున్న సేవకులైన వారు, అంటే వచ్చి మరలా వెనక్కి తిరిగిన మరి ఆ ఒక సేవకులైన వారు కూడా తప్పక సంపూర్ణ సేవకులుగా సంపూర్ణ సేవలో కష్టమైన నష్టమైన ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ ఆయన వాక్యాలను ఆధారము చేసుకుని ఆయన కోరే ఆత్మీయతను కలిగి పరిచయంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు ఆయన ద్వారా మీరు పొందగలరని, ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడని మరొకసారి ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో సంపూర్ణ సేవా పిలుపును మరి ఆ తప్పు త్రోవ పట్టించేటటువంటి సేవకురాలుగా ఏ ప్రభు సేవకురాలు కూడా ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు, అవిశ్వాసపు సేవకురాలిగా అసలే ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. పిరికి సేవకురాలుగా సేవా జీవితంలో అసలే ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. పరిస్థితులకు నిలువలేక పారిపోయే సేవకురాలుగా అసలే ఉండకూడదని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి సంపూర్ణ సేవకులను శోధించి వేధించి వారి అవిశ్వాసపు మార్గంలోనికి సంపూర్ణ సేవకులను, సంపూర్ణ సేవా సమర్పణ కలిగిన సేవకులను, సంపూర్ణ సేవకు సమర్పించబడిన సేవకులను ఉద్యోగాల వైపునకు, డబ్బు సంపాదన వైపునకు, లోకాసల వైపునకు, ప్రియా దేవుని బిడ్డలారా, లగ్జరీ జీవితాల వైపునకు నడిపించేటటువంటి మరి సేవకురాలుగా ఉండకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. నిజమే, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది సంపూర్ణ సేవకులను మరి తప్పుడు సిద్ధాంతాలు కలిగిన క్రైస్తవ సంస్థల వైపునకు మరి నడిపిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ఒక తప్పుడు సిద్ధాంతాలు కలిగిన సంఘాలలో ఆ సేవకులుగా పనిచేస్తే అబద్ధ బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలు చేయడం ద్వారా మంచి జీతాలు వస్తాయి, మంచి వాతావరణ పరిస్థితులు మరి వారికి అనుగ్రహించబడతాయి. మంచి లగ్జరీ జీవితం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించి బోధించేటటువంటి కొన్ని సంస్థలతో కలిసి కొంతమంది ఏం చేస్తారంటే లగ్జరీ జీవితం కొరకు కారుల్లో తిరగడానికి మరి ఏసీతో కూడినటువంటి జీవితం నేల మీద కాలు మోపలేని బ్రతకడానికి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారి లోపల లోకమంతా నింపబడి ఉంటుంది కనుక ఈ తప్పుడు సంస్థలు కలిగిన ఒకవేళ క్రైస్తవ సంస్థలు ఏమైనా ఉంటే వాటిలోనికి వెళ్ళి పనిచేయమని, పర్వాలేదండి వారు మరి ఆ యేసుప్రభుని దేవుడు కాదు అని చెప్పమంటున్నారు కదా, పర్వాలేదు, యేసుప్రభు దేవుడు కాదని చెప్దాం, ఆయన ప్రవక్తని బైబిల్లో ఉంది, ప్రవక్తని చెప్తాం, ఏముంది, యెహోవాయే దేవుడని మరి చెప్పితే మరి అది బైబిల్లో ఉంది కదా యెహోవా దేవుడని అని చెప్పి కొన్ని విషయాలను ఏం చేస్తుంటారంటే తప్పులుగా మరి ఆ తప్పులను ఏం చేస్తూ ఉంటారంటే సమర్థిస్తూ ఇలా చేయడం తప్పేం కాదని సంపూర్ణ సేవకులను ఏం చేస్తూ ఉంటారంటే వాక్య ఉద్యమైనటువంటి కొన్ని సంస్థల్లో మరి ఆ వాళ్ళ తరపున పరిచర్య చేయడానికి ప్రోత్సహించేటటువంటి సేవకురాలు లేకపోలేదు. కారణం వారిలో ఉన్నటువంటి లోకాశలు, కారణం వారిలో ఉన్నటువంటి లోకమంతా వారి లోపల ఉంటుంది, పైకి మట్టుగా సేవకురాలుగా కొంతమంది చలామణి అవుతూ ఉంటారు. కనుక వారు ఏం చేస్తుంటారంటే వాక్య విరుద్ధమైనటువంటి సంస్థలతో కలిసి దేవుని వాక్యాన్ని బోధించమంటారు. అదేవిధముగా మరి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మరి వాక్య విరుద్ధంగా నడుచుకున్నా ఏం తప్పు లేదు, ఎంతవరకు ఇలా నడుచుకుంటున్నాం కదా, ఈ ఒక్క దాంట్లో చిన్న అబద్ధం ఆడితే తప్పేముంది అని చెప్పి ఇలాగ సంపూర్ణ సేవకుల యొక్క ఆత్మీయతను, వారి ఖచ్చితత్వాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేసి, ప్రియా దేవుని బిడ్డలారా, వీరిలో ఉన్నటువంటి లోకాసుల కొరకు కొంతమంది సేవకురాళ్ళు చాలామంది సంపూర్ణ సేవకుల జీవితాలను, సంపూర్ణ సమర్పణ కలిగిన జీవితాలను ధనం వైపునకు, లోకం వైపునకు నడిపించేటటువంటి వారిగా ఉండుటను కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అలా ఉండకూడదని దేవుని వాక్యం
తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత ధనము ఎవరు ఇచ్చినా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. యెహోవాయే, యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా బోధించేటటువంటి ఆ సత్యవాక్యాన్ని బోధించేటటువంటి వాక్యానుసారమైనటువంటి బోధన బోధించేవారిగా మనం ముందుకు వెళ్ళాలే తప్ప కొన్ని మరి సంస్థలు అబద్ధ బోధలు చేసేటటువంటి ఆ బోధలతో రాజీపడి వాళ్ళతో పాటు కలిసి అబద్ధ బోధలను క్రైస్తత్వంలో విస్తరింపజేసే పరిచర్యకు మనలో ఉన్నటువంటి లోక సంబంధమైన లగ్జరీ జీవితం కొరకు అలాంటి స్థితికి మనం ఎట్టి పరిస్థితుల్లో దిగజారిపోకూడదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అలాంటి వాటి వైపునకు ఎట్టి పరిస్థితుల్లో ఏ సేవకురాలు కూడా సేవకుని ప్రోత్సహించకూడదు. ఏ సంపూర్ణ సేవకుడు కూడా సంపూర్ణ సేవకురాలను నడిపించేటటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. ఒకవేళ చేస్తే సత్య విరోధులుగా మిగిలిపోతారు. ఈ విషయాన్ని గమనించండి. మరి బైబిలులో ఉన్నటువంటి వాక్యానికి విరోధమైనటువంటి సత్య విరోధులుగా మిగిలిపోతారని ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, సత్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రకటించాలి. సత్యం కొరకు ఏ రకమైనటువంటి శ్రమలు వచ్చినా క్రీస్తు వలె మనం నిలవాలి. సత్యము ద్వారా అనేకులను క్రీస్తు ఇచ్చేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ గొప్ప సంతోషము, స్వాతంత్రపు ఆ స్థితిలోనికి మనం నడిపించే ఆత్మీయతను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని విధానములో నుండి మానవ తెలివితేటలతో సేవను చేటుకు ఒకవేళ ఎవరైనా వెళ్ళినా సాతాను కలుగు చేసేటటువంటి లోకాశలతో కూడినటువంటి ఆలోచనలతో ఒకవేళ వెళ్ళినా ప్రియా దేవుని బిడ్డలారా, హవ్వ ఆదాముల వలె వారి పరిస్థితులు శాపకర్మగా మార్చబడును అని మర్చిపోద్దని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21లో ఆయన అంటూ ఉంటారు. ఏమంటారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అపోస్తులుడైన పౌలు గారు ఎప్పుడైతే యేసు స్వరాన్ని విన్నారో, ఎప్పుడైతే ఆయన జీవితం మార్చబడిందో, ఎప్పుడైతే ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత మరి పౌలుగా ఆయన మరి పిలువబడుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన పరిచర్యను ఆయన కొనసాగించారో ప్రియా దేవుని బిడ్డలారా పౌలుగా ఎప్పుడైతే ఆయన మార్చబడ్డారో, ఇక అక్కడ నుండి ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు కొరకు ఆయన బ్రతికినట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. లోక జీవితం కొరకు బ్రతకలేదు, లోకాశల కొరకు ఆయన బ్రతకలేదు. ఏదో సంపాదించాలి మరి ఆ క్రైస్తవ సేవకునిగా, క్రైస్తవుని యొక్క సువార్థికునిగా అనేటటువంటి దర్శనాన్ని ఆయన పెట్టుకోలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు కొరకు బ్రతికారు, క్రీస్తుని ప్రకటించారు. మరి క్రీస్తులో తన నమ్మకంగా ముందుకు వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7లో మనం చూస్తున్నప్పుడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగాను పెంటతో సమానముగాను ఎంచుకొంటిని అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు గారు మరి తను ఎంతో కలిగి ఉన్నాడు. కలిగి ఉన్న దాన్ని కూడా దేవుని కొరకు ఏం చేశారంటే, దేవుని పనికి ఆయన వచ్చిన తర్వాత మరలా అటువైపు చూడలేదు. ఆయన యొక్క చూపు దేవుని వైపే దేవుని పనిలోనే ఆయన ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:18లో మనం చూస్తున్నప్పుడు, పనివాడు జీతమునకు పాత్రుడు అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని మరి యువ సంఘ నాయకుడు, యువ సంఘ కాపరైనటువంటి తిమోతికి వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే చేస్తే దేవుని పనే చేయాలి. ఈ విషయాన్ని గమనించండి. కనుక నువ్వు దేవుని పనే చేయి తిమోతి, దాని ద్వారా దేవుడిచ్చే జీతాన్ని నువ్వు పొందుకో అని ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇలా చెప్పినటువంటి పౌలు గారు మరి ఆయన ఏదో వృత్తి చేసుకుంటూ, ఏదో ఉద్యోగాన్ని చేసుకుంటూ పార్ట్ టైం ప్రభు సేవ చేశారని చెప్పడం ఎంత వాక్య విరుద్ధమైన బోధ అయ్యున్నదో తెలుసా ప్రియా దేవుని బిడ్డలారా? చాలామంది వాక్య విరుద్ధమైనటువంటి బోధను చేస్తూ ఉన్నారు. ఏటి వాక్య విరుద్ధమైనటువంటి బోధ అంటే, పౌలు గారు ఆయన చేతి వృత్తిని చేసుకుంటూ పరిచర్యను చేశారు. కనుక మనం కూడా ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క సేవను చేయడం తప్పు కాదని బోధించేవారిగా చాలామంది ఈ దినాల్లో ఉంటూ ఉన్నారు. అలాగే చాలామంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగాన్ని చేసుకుంటూ సంఘాలను నడిపిస్తూ సేవకులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారంటే, విశ్వాసులు ఇచ్చే కానుకల మీద మనం ఎందుకు బ్రదర్ ఆధారపడ్డాం,
మన యొక్క శక్తితో మనం పోషించబడుతూ మరి దేవుని సేవను చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం నిర్ణయించిన సేవ అది కాదు ప్రియా దేవుని బిడ్డారా. పనివాడు జీతమునకు పాత్రుడు అని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని పని చేయి సంపూర్ణంగా, ఆ పనిలో దేవుడిచ్చే ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించు ప్రియా దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6లో మనం చూస్తున్నప్పుడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇంకా అద్భుతమైనటువంటి మాటను రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, సంపూర్ణ పరిచర్యలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఏమండి, దేవుని పనిని మనం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు ఏమండి, ఆ వాక్యాన్ని విని బలపడేవారు, ఆ వాక్యాన్ని విని ఆధ్యాత్మిక దీవెనలు పొందేవారు, ఆ వాక్యాన్ని విని ఏమండి గొప్ప ఆశీర్వాదాలు పొందేవారు తప్పక వారు ఏం చేస్తారు, ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో వారు ఏమండి మరి భాగాన్ని ఇస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే పౌలు గారు కూడా విశ్వాసులు ఇచ్చేటటువంటి ఏమండి ఆ కానుకల మీద ఆయన ఆధారపడ్డాడా లేదా అంటే ఆధారపడి ఆయన పరిచయంలో ముందుకి సంపూర్ణంగా వెళ్ళారు అని మనం తప్పక తెలుసుకోవాలి. వీటన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి సమాధానాలు ఈ యొక్క ఈ ధ్యానములో నేను మీకు ఇవ్వబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35లో మనం చూస్తున్నప్పుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనేటటువంటి మరి విషయాన్ని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకునిడి అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. సంపూర్ణ సేవకుడిగా సంపూర్ణ మరి సేవను మరి చేశాడనే అర్థం ఈ యొక్క విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. అంటే యేసు ప్రభువారు ఎలాగైతే సంపూర్ణ పరిచర్య చేసి ఉన్నారో పౌలు గారు కూడా ఆయనను పోలి సంపూర్ణ పరిచర్యను చేసి ఉన్నారనే విషయం ప్రియా దేవుని బిడ్డలారా ఈ మాటల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఏమండి, ఆయన ఎటువంటి మరి జీవిత విధానాన్ని కలిగి ఉన్నారో అటువంటి జీవిత విధానాన్ని కూడా ఆయన కలిగి ఏమండి సంఘానికి కూడా ఇగో ఒక సందేశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మీరు ఇగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి. అంటే అక్షరాల ప్రభు ఎలాగైతే బ్రతికారో అలాంటి బ్రతుకును పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన సేవా జీవితంలో ఆయన బ్రతికారు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10లో మనం చూస్తున్నప్పుడు అపోస్తుల అందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే అపోస్తులు ఏం చేశారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారి యొక్క వృత్తులు విడిచి సంపూర్ణ పరిచర్యను ఏమండి మరి చేసి ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే అపోస్తుల కన్నా ఎక్కువగా ప్రయాసపడి తిని అని పౌలు గారు అంటూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆయన యొక్క వృత్తి ధర్మం ఏమండి మరి నిర్వర్తించడానికి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయనకి మరి సమయం లేని ఒక గొప్ప పరిచర్య ఆయన చేసినట్లు ఈ సందర్భ విషయాలు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే సంపూర్ణ సేవకుని కానీ ఏమండి పౌలు గారు పరిచర్యలో ప్రభు పరిచర్యలో ఆయన ముందుకు వెళ్ళారనే విషయాలు ఈ సందర్భాలు మనకి తెలియపరుస్తున్నాయి. కనుకనే ఆయన అంటూ ఉన్నాడు అపోస్తులు అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2లో వాక్యమును ప్రకటించమో సమయమందునో అసమయమందునో ప్రయాసపడుమో సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. సమయమందును అసమయమందును పరిచర్య చేయమని యువ సంఘ ఏమండి నాయకుడు సంఘ కాపరైన యవన సేవకుడైనటువంటి తిమోతికి వ్రాసి తెలియపరిచిన అపోస్తులుడైన పౌలు గారు మరి ఆయన కూడా ఆయన జీవితంలో ఆయన ఏం చేశారు, సమయమందు అసమయమందు కూడా ఆయన పరిచర్య చేశారు. మరి అలాంటప్పుడు ఆయన ఏమండి తన చేతి పని మీద ఆధారపడుతూ ఆయన పరిచర్యను చేశారా అనేటటువంటి ఒక ప్రశ్నను మనం వేసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి అది ఎలాగా ఆయన ఆ పరిచర్యలో ముందుకు వెళ్ళారో ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ పరిచర్యలో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, లేకపోతే ఏమండి ఒక ఖైదీగా ఒక నేరగాడు వలె పౌలు గారిని ఏం చేశారంటే ఏమండి మరి అటు ఇటు తిప్పడమే కాకుండా చెరసాల్లో ఖైదీగా బంధించబడినటువంటి వానిగా
బంధించినటువంటి వారిగా ఆనాటి రోమా ప్రభుత్వాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అయినా కూడా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెరసాల్లో ఉంటూ కూడా సంఘాలకు పత్రికలు వ్రాసి సంఘాలను బలపరచడం మానలేదు, హెచ్చరించడం మానలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దిద్దుబాటు చేయడం మానలేదు, జాగ్రత్త పరచడం మానలేదు. చెరసాల్లో ఉంటూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వానిగా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. చాలామంది అంటూ ఉంటారు, ఆయన చేతి పనిని చేసుకుంటూ ఆయన యేసుప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళారని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలా చూస్తే ఆయన చెరసాల్లో ఉంటూ ఆయన ఉద్యోగాన్ని ఆ ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైనా ఒకవేళ ఆ పనిని ఆయన చేసుకుంటూ ఒకవేళ పత్రికలు వ్రాసారా అంటే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్తి సమయాన్ని దేవుని యొక్క పని కొరకై పౌలు గారు ఉపయోగించారు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది అపోస్తులుడైన పౌలు గారిని చూపిస్తూ అపోస్తులుడైనటువంటి పౌలు గారు మరి ఆ విశ్వాసుల మీద ఆధారపడకుండా తన యొక్క చేతి వృత్తిని ఆయన చేసుకుంటూ మరి యేసుప్రభు పరిచర్యను ఆయన చేసి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చాలామంది మరి చెప్పడం జరుగుతుంది. ఆ విధముగానే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే మరి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభు యొక్క సేవను చేసేటటువంటి వారిగా చాలామంది ఏటవుతున్నారంటే చాలామంది అవుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇలాగా మరి తలంచి మరి ఉద్యోగము చేస్తూ ప్రభు యొక్క సేవను చేసే ప్రతి ఒక్కరూ పౌలు గారి విషయంలో ఈ విధంగా తలంచి ఉద్యోగము చేస్తూ పరిచర్యం చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మరి ఇలాంటి వారందరూ సరిగ్గా అర్థము చేసుకోలేదని ప్రభు సేవకునిగా నేను తలస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు గారు తన చేతి పనిని చేస్తూ ప్రభు పరిచర్యను ఆయన చేశారా, లేక యేసు ప్రభు వారి వలె ఆయన శిష్యుల వలె సంపూర్ణ సేవను విశ్వాసులు ఇచ్చే కానుకలతో ఆయన పోషించబడుతూ సేవను ఆయన చేశారో లేదో మనం వచ్చే వారం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే సంపూర్ణ సేవా పరిచర్యను విశ్వాసులు ఇచ్చే కానుకల మీద ఆయన ఆధారపడి పరిచర్యను చేశారో లేదో వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత వివరంగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే సంపూర్ణ పరిచర్య చేసే సేవకులను విశ్వాసులు కలిగి ఉండాలి. సేవకురాలు కూడా సంపూర్ణంగా దేవుని పరిచర్యను చేయాలి తప్ప ఈ ఆర్థికపరమైనటువంటి వనరులను ఏర్పరచుకుంటూ ఆర్థికపరమైనటువంటి మార్గాలను రకరకాల ఏదో బిజినెస్ల రూపాల్లోనో లేకపోతే ఏదైనా పార్ట్ టైం ఏదైనా జాబుల రూపాల్లోనో ఆ ఇన్కమ్ను మరి తెచ్చుకునేటటువంటి మార్గాలు పెట్టుకుంటూ ప్రభు సేవను చేస్తూ మరి సంపూర్ణ సేవకులం అని చెప్పుకోవడం అది దేవుని మరి దేవుని మోసం పరచడమే. అంతేకాదు అది అబద్ధముతో కూడినటువంటి పరిచర్య అని కూడా ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంటే అలాంటి వారు ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుని మోసము చేస్తూ ఉన్నారు. నీవు ఉద్యోగం చేస్తున్నావు, పరిచర్యను చేస్తున్నావు, అది వాక్య విరుద్ధమైన పరిచర్య. అయితే అలా చేస్తూ కూడా నేను సంపూర్ణ సేవకుడనే అని చెప్పి మరి విశ్వాసుల దగ్గర కానుకలు పొందుకోవడం అది వాక్య విరుద్ధమైన పని అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు అపోస్తులుడైన పౌలు గారిని ఆయన వృత్తి చేసుకుంటూ పరిచర్యని చేశారని విశ్వాసులు ఇచ్చే కానుకల మీద ఆధారపడకుండా ఆయన మరి తన చేతి వృత్తి ద్వారా పోషించబడుతూ ఆయన పరిచర్యను చేశారనే ఈ విషయాలు బోధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలను వాక్యాన్ని ఆధారము చేసుకుని వచ్చేవారు నేను తెలియపరచబోతున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా సేవకులు అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు, విశ్వాసులైన వారు అవ్వచ్చు, వినడానికి ప్రయత్నం చేయండి. వాక్యాన్ని నేర్చుకోండి, సత్యవాక్యాన్ని నేర్చుకోండి. వాక్యములో ఉన్నటువంటి మరి అసలైనటువంటి దేవుడు నిర్ణయించిన ఆ ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడే క్రీస్తు యొక్క స్వారూప్యంలో, క్రీస్తు యొక్క పరిపూర్ణతలో క్రీస్తు కోరేటటువంటి వాక్యానుసారమైన పరిచర్య చేయగలం, వాక్యానుసారమైనటువంటి సేవను చేయగలం, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలం. మన కుటుంబాలను కూడా ప్రభు తన పరసంబంధమైన దీవెనలతో నింపే గొప్ప దేవుడిగా
ఆయన ఉన్నారు. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వారానికి ఈ విషయాలు మనం ముగించుకుంటూ ఉన్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైనటువంటి బోధను దేవా క్రైస్తవ లోకానికి తెలియపరచడానికి ప్రభువా, ఇగోనైనా ఈ ఆన్లైన్ ఈ పరిచర్య ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా ఈ ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ అయ్యా ఇగో ప్రభువా, వాక్యానుసారమైనటువంటి ఆత్మీయత కలిగిన ప్రభువా ఇగో సేవకులను, సంఘాలను అయా విశ్వాసులైన వారు కలిగి సంపూర్ణ సేవకుల సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ నీ వాక్యానుసారమైన ఆత్మీయతలో వారు ముందుకు కొనసాగునట్లు మీ కృప దయచేయమని, మహోన్నతుడా ఈ బోధ ప్రతి ఒక్కరికి అయ్యా అర్థమగునట్లు ప్రభువా ఇగో మీ ఆత్మ సహాయము కూడా వారికి మీరు దయచేయమని, ఇగో ప్రభువా నిండేని మీ దీవెనలతో మా ప్రియుల్ని మీరు నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధనల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, ఆ పవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ఈ విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకుని నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు నూరుతులుగా మిమ్మల్ని దీవించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్ ఆమేన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి.